ఎంత చిన్న విషయానికి అలా సీరియస్ అయితే ఎలా సాధన? ఏంటి చిన్న విషయమా? ఏం తెలుసు నీకు మా నాన్న గురించి? ఆయన ఎంత కష్టపడతారో నీకు తెలుసా? నేనేదో అచీవ్ చేయాలి అని పగలు రాత్రి పనిచేస్తారు. నాకు ఈ షాపింగ్ మాల్స్, ఈ మూవీస్, ఫ్రెండ్స్, కాస్ట్లీ డ్రెస్సులు, పార్టీలు, ఇలాంటి కాస్ట్లీ జీవితం తెలీదు. నేనేవి నీలాగా డబ్బులో పుట్టి డబ్బులో పెరగలేదు. ఇలాంటి ఎంజాయ్మెంట్స్ అన్నీ నీకు నడుస్తాయేమో కానీ మాలాంటి వాళ్ళకి నడవ్వు. నీకసలు కష్టం అంటే ఏంటో తెలుసా? నాకా? డబ్బు విలువేంటో తెలుసా? నీకున్న డబ్బు వల్ల నువ్వు నా అంత రెస్పాన్సిబుల్ గా ఉండక్కర్లేదేమో. సొంత కాళ్ల మీద నిలబడే అవసరం నీకు లేదేమో. అది కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అలా కాదు. మేం కేవలం మిడిల్ క్లాస్ అమ్మా నాన్నలకి పిల్లలు మాత్రమే కాదు, వాళ్ల కలలకి రిప్రజెంటేటివ్స్. వాళ్ళు సాధించలేని దానిని మా చేత సాధించుకునేలాగా చేస్తారు. మూసేస్తే గాలాడదేమో, ఎండకి పెడితే వాడిపోతుందేమో అన్నంత జాగ్రత్తగా ఒక పువ్వుని చూసుకున్నట్టు చూసుకుంటారు. ఇలాంటివన్నీ మీకు రెస్ట్రిక్షన్స్ లాగా కనిపించొచ్చు. అది కాదు సాధన. ఒకే ఒక్కసారి నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయి ప్లేస్ లో నిలబడి ఆలోచించు. అప్పుడే నీకు ఫ్యామిలీ వాల్యూ, డబ్బు వాల్యూ తెలుస్తుంది. అసలు అమ్మా నాన్న ఎందుకిలా ప్రవర్తిస్తారు? మా కలల విషయంలో, ప్రతి అడుగు విషయంలో ఎందుకింత జాగ్రత్తగా ఉంటారో అప్పుడు నీకు అర్థమవుతుంది. తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. హలో 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 సాధన, ఒక సెకండ్ ఆగు. ఏంటి రాజధాని ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతూనే ఉన్నావు? కొంచెం బ్రేక్ వెయ్యి. ఏంటి నేను డబ్బులో పుట్టి డబ్బులో పెరిగానా? అందుకే డబ్బు విలువ, ఫ్యామిలీ విలువ నాకు తెలియట్లేదా? అలా అని నీకు నువ్వే డిసైడ్ అయిపోతావా? ఓహో, ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెడతాను, వాళ్ళు అడిగినప్పుడల్లా హెల్ప్ చేస్తాననా? చూడు సాధన, ప్రతి కథకి రెండు మొహాలుంటాయి. ఏ నిర్ణయానికైనా వచ్చే ముందు ఆ రెండింటినీ గమనించాలి. నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేశాను తెలుసా? డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. చదువులోనూ నాకంటే గొప్పదనమే అయి ఉండొచ్చు, కానీ ఫ్యామిలీ అంటే ఎంత ముఖ్యమో నీకంటే నాకే బాగా తెలుసు. ఎందుకో తెలుసా? ఎవరి దగ్గర ఏముండదో దాని విలువ వాళ్ళకే బాగా తెలుసు. డబ్బు విలువేంటి, ఫ్యామిలీ విలువేంటి, అసలు అన్నింటికంటే లైఫ్ కొండే విలువేంటి అనేది 5 ఏళ్ల క్రితమే నాకు అర్థమైంది. నాకు అమ్మ నాన్న లేరు. నాకంటూ ఉన్నది అక్క ఒక్కతే. పెళ్ళయ్యి తన సంసారం తనది, కాని తన కొడుకులాగా చూసుకునే అమ్మ మనసు అక్కది. చూడు సాధన, లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది. మనమే రకరకాలుగా ఆలోచించి దాన్ని కాంప్లికేటెడ్గా చేసుకుంటాం. అమ్మ నాన్న ఫ్యామిలీ వీటి కోసం చేస్తుంది నేను తప్పు అని చెప్పను, కానీ వాళ్ళని సంతోషంగా ఉంచడం కోసం నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. నీకున్న చిన్న చిన్న ఆశలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వు. నీకోసం బ్రతకడం అనేది నేర్చుకో. అదే నీకు చెప్పాను తప్ప మీ నాన్న మాట వినొద్దని నేను మాత్రం ఎప్పుడూ చెప్పలేదమ్మా. అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు, వదిలేసి. ఓకే, పీస్. ఐఎమ్ సారీ సంజయ్, నీ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే నేను ఏదేదో మాట్లాడేశాను. వద్దమ్మా, ఇంత ఎమోషనల్గా డైలాగులు చెప్పొద్దు, నా గుండె తట్టుకోలేదు. లేదు, నేను నిజంగానే చెప్తున్నాను సంజయ్. ఇదిగో, నా మీద జాలిపడి నువ్వు ఫ్రెండ్షిప్ చేయొద్దు చెప్తున్నా. అలాంటిదేం లేదుగా. బట్ లెట్స్ బి గ్రేట్ ఫ్రెండ్స్. Sure. That's great. We are friends now.
ఆవిడ కామెడీ చాలా బాగుంటుంది. హ్మ్. అవును, కామెడీయా కాదా అని. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి మీతో మాట్లాడచ్చా? హ్మ్, మాట్లాడు. మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా? ఆహా, అలాంటిదేం లేదు. అమ్మయ్యా, అయినా మేమిద్దరం లవ్ చేసుకున్నామని నీకెవరు చెప్పారు?